నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. బిగ్ బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమైన తేదీ నుంచి కూడా సద్దుల బతుకమ్మ ఎప్పుడు 29వ తారీఖా లేదంటే 30వ తారీఖా అనేటువంటి ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరిలో కూడా ఒక అనుమానం అయితే ఉంది. సో ఇప్పుడు ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అధికారికమైనటువంటి ప్రకటన జీవో రిలీజ్ చేయడం జరిగింది. సద్దుల బతుకమ్మను 30వ తారీఖు నాడు చేయాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే చూడండి, రాష్ట్ర ప్రభుత్వం నిన్న రిలీజ్ చేసినటువంటి జియో. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ బతుకమ్మ సెలబ్రేషన్స్ 2025 గైడ్ లైన్స్ ఫర్ ఆర్గనైజింగ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ 2025 ఇన్ డిస్ట్రిక్ట్స్ రికార్డింగ్. సో దానికి సంబంధించిన జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో యాజ్ యూ ఆర్ అవేర్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ డిక్లేర్డ్ బతుకమ్మ యాజ్ స్టేట్ ఫెస్టివల్ సిన్స్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్. అంటే 2014లో ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా అంటే ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడైతే ప్రారంభమైందో జనరల్గా 21వ తారీఖు ఎంగిలిపూల బతుకమ్మ స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి 9 రోజుల బతుకమ్మ కార్యక్రమాలు జరుగుతాయి. సో దాన్ని చూసినట్లయితే 21 రోజు స్టార్ట్ అయింది. 21 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 29వ తారీఖు నాడు జనరల్గా సద్దుల బతుకమ్మ జరగాలి. 9 రోజులు నవరాత్రులు కాబట్టి 9 రోజు జరగాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సోమవారం కాకుండా మంగళవారం అంటే 30వ తారీఖు చేయాలని చెప్పేసి అధికారిక ప్రకటన చేయడం జరిగింది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ టు facilitate the celebration of Batkama by the public and provide suitable safety and security for immersion on Saddula Batkama day, that is on 30/09/2025 అంటే 30వ తారీఖు నాడు మంగళవారం నాడు. ఏ కాపీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఆర్గనైజింగ్ బతుకమ్మ సెలబ్రేషన్ 2025 ఈజ్ హియర్ విత్ ఎన్క్లోజ్డ్ అంటూ చూస్తాం. సో ఆల్ కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్ ఆఫ్ తెలంగాణ సో అంటూ మొత్తానికైతే అన్ని కలెక్టరేట్లకు కూడా 30వ తారీఖు నాడు మంగళవారం సెప్టెంబర్ 30వ తారీఖు నాడు మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ ప్రోగ్రామ్ను సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించాలి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జీవో ద్వారా. సో ఇప్పుడు అందరి అనుమానాలు కూడా నివృత్తి అవి ఉండొచ్చు కాక. ఎందుకంటే 29వ తారీఖు అని చాలా మంది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ముఖ్యంగా పూజారులందరూ కూడా 29వ తారీఖు చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అనుకోవడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 30వ తారీఖు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జనరల్గా చూడండి, ఇక్కడ 30వ తారీఖు మంగళవారం నాడు సద్దుల బతుకమ్మ కార్యక్రమం అయింది అనుకోండి. సో 1వ తారీఖు బుధవారం రోజు గ్యాప్ ఉంటుంది. గురువారం రోజు 2వ తారీఖు గురువారం రోజు దసరా పండుగ. సో దసరా పండుగను నిర్వహించుకోవడానికి చాలా అధికారికంగా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వమే డిక్లేర్ చేసిన విషయం చూస్తూ ఉన్నాం. సో ఇక ప్రజలందరూ కూడా 29వ తారీఖు కాదు 30వ తారీఖు నాడు మంగళవారం రోజున సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ సద్దుల బతుకమ్మ కావచ్చు లేకపోతే దసరా ఏదైతే పండుగ ఉందో సో అందరి ఇళ్లలో కూడా ఈ పండుగను జరుపుకొని ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు కూడా పొందాలని చెప్పేసి కూడా కాలేజ్ టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది కాబట్టి దయచేసి అందరూ 29వ తారీఖు కాకుండా 30వ తారీఖు నాడు బతుకమ్మ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది సద్దుల బతుకమ్మ సంబంధించినటువంటి కీలక అప్డేట్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.